शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఇప్పుడు ఈ రోజు 59 కలవకుర్తి మండలం నుంచి 59 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్స్, షాదీ ముబారక్ చెక్కులు, అదే విధంగా ఒక 8 చారగుండ మండలం నుంచి కూడా అక్కడ ఎంఆర్ఓ గారు రానట్టు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. ఆ 8 కలిపితే 67 చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి గాను 67,772 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా మీ అకౌంట్లోకి వేసుకోవడానికి, బ్యాంకులు వేసుకోవడానికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ బస్సులో మనం అందరం అంటే మహిళలందరికీ ఫ్రీగా వెళ్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చి మీకు అది తెలుసు తిరుగుతూ ఉన్నారు. కానీ ఏం మాట్లాడుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే, రేవంత్ రెడ్డి గారు వచ్చే బస్సులో కూర్చుని పెడుతుండ్రు, కానీ ఇందులో సీటే దొరుకుతలేదు అని కొంతమంది. ఆర్టీసీలో ఇంతవరకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేము ఈ బస్సును నడిపించలేము, జీతాలకు మాకు వెళ్తలేదని చెప్పేసి చెప్పిన ఆర్టీసీ, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్పినది. మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు లాభాలలో ఉన్నారు. ఎవరి పుణ్యమా లాభాలలో ఉన్నారంటే ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఒక నెలకు 330 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 4 కోట్లు ఎక్కువ తక్కువ, ప్రతి నెల 330 కోట్ల రూపాయలు ఇట్లా ఇస్తా ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లు తీసుకోకుండా వాళ్ళ తప్పుకెళ్ళి కడుతున్నాం. మరి ఇది బాగా ఆలోచన చేయండి మీరు.